వాళ్ళు వెళ్ళిపోయారు భయ్యా. ఎరా భద్రంగా ఎలా ఉందిరా? రకరకాలుగా ఉంది భయ్యా. ఎన్నాళ్ళు మగాళ్ళు ఆడాళ్ళు కావడం చూశాను కానీ జెంట్స్ బోటు లేడీస్ బోటు ఎలా మారింది భయ్యా? నాకెప్పటికీ అర్థం కావట్లేదు భయ్యా. అర్థమయ్యేలా చెప్పనా? చెప్పు భయ్యా. ఒక్కసారి నువ్వు అలా చూడు. ఫ్లాష్ బ్యాక్ భయ్యా. నువ్వు మార్చావా భయ్యా? ఎస్. ఎందుకు భయ్యా? ఎందుకు అంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. మూడు గ్లాసులు కూల్ డ్రింక్ తాగినందుకు ఎంత కుమ్మించేసావా? అందుకు కాదురా, దానికి ముందు ఇంకోటి ఉంది, అది గుర్తు తెచ్చుకో. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. ఇదిగో ఏమయ్యా, ఏంటి వీళ్ళ పట్టుకొని మేడం అంటున్నావు? వాళ్ళు మేడమ్స్ బ్యాచ్ కాదు, మెయిట్స్ బ్యాచ్, అనగా పని మనుషులు. అర్థమైంది. ఇదిగో ఇంకొకసారి నా ఫ్యామిలీ గురించి ఎక్కడైనా గానీ ఎప్పుడైనా గానీ అలా కూసావనుకో, ఈసారి ఆడాలతో కొట్టించను, నెక్స్ట్ వాళ్ళతో కొట్టించేస్తా. అలాగే భయ్యా. బాగున్నారా? వెళ్ళు. ఏమయ్యా, నిజంగా మగాళ్ళ ట్రయల్ రూమ్ ఎక్కడుంది? ఇటువైపు ఉంది సార్. అందరి ఫోన్ కి నా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కదా? ఓకే అన్నా. ఓకే అన్నా. ఓకే. అందరూ అదే ఇన్స్ట్రక్షన్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి. అలాగే సార్. అలాగే సార్. ఒక్కరు మాత్రం నా వెంటనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి. అలాగే నా మనిషి అని ఎవ్వరికి డౌట్ కూడా రావద్దు. అలాగే అన్నా. పై ఫ్లోర్కి వెళ్ళి సిచ్యువేషన్ చూసి ఫోన్స్ లో డైరెక్షన్ చేస్తాను. మీరు మిస్ కాకుండా ఫినిష్ చేయాలి. ఓకేనా? అలాగే సార్. ఓకే సార్. ఓకే అన్నా. అబ్బా మ్యాగీ, మరి ఎందుకు కొట్టావు మ్యాగీ? నువ్వింత ఎద్దవ్ అనుకోలేదు. ఆడవాళ్ళ ట్రయల్స్ రూమ్ లోకి ఎందుకు దూరం? అత్తయ్య నువ్వైనా. అబ్బో అత్తయ్య, నువ్వు చేసిన ఏదో పని తెలియక సపోర్ట్ చేద్దామని ప్రయత్నించుండా. సమయానికి ఆ వెంకిగాడొచ్చి చెప్పబట్టి సరిపోయినది, కానీ లేదంటే బయట నా పరువు పోయేది. అయ్యో అత్తయ్య, ఆ వెంకిగడ్ ప్లాన్ వల్లే నాకు ఈ తనులు అత్తయ్య. వాడి ప్లాన్ వల్ల ఏంట్రా నువ్వు చెప్పేది? అవును మావయ్య, మరి వాళ్ళు మేడమ్స్ బ్యాచ్ కాదు, మెయిట్స్ బ్యాచ్, అనగా పని మనుషులు. ఆ వెంకీగా వేసేసాడు, అదే జరిగింది. అవునా? అవును మ్యాగీ, ఇప్పుడైనా అర్థమైందా నేను మరీ అంత ఎదవని కాదని? అర్థమైంది.
వాళ్ళ స్థాయిని గుర్తు చేసినందుకు ఆ వెంకిగాడికి రోషం పొడుచుకొచ్చినాదా? అమ్మీ, ఏంటి మమ్మీ చెప్పు. ఈ భద్రంగాడు వాళ్ళమ్మని వాళ్ళ స్థాయిని మాటల్లో చెప్పినాడు, నువ్వు చేతల్లో చూపించాలా? ఈ షాపింగ్ మాల్ లోపలికొచ్చే ముందు ఆ వెంకిగాడు రెచ్చిపోయిన దానికి, ఈ భద్రంగాడిని వాయించిన దానికి 1+1 ఆఫరు ఆషాఢం ఆఫర్ లాగా వాడికి వాళ్ళమ్మకి అవమానం ఆఫర్ని రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చేయాలా? ష్యూర్ మమ్మీ. ఇప్పుడు నువ్వు పొయ్యి అర్థమైంది మమ్మీ, ఇంకా నాకు వదిలేసే, నేను చూసుకుంటాను కదా. ఏంటి రిషి ఇది? మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. అయినా మీరు షాపింగ్ మాల్ అడ్రస్ అడిగింది షాపింగ్ మాల్కి రావటానికే కదా? పైగా దానికి కవరింగ్లు కూడానా? అబ్బే, పేరు అడిగింది క్యాజువల్గానే అడిగానండి. ఆ తర్వాతే రావాలనిపించింది. అలా ఎందుకు అనిపించింది? మీరు స్వీట్ ఇస్తాను తెస్తాను అని హ్యాండ్ ఇచ్చారు, అందుకే ఏదైనా మీకు స్వీట్గా ఏదైనా ఇద్దామని ఇలా వచ్చానండి. ఈ స్వీట్ గోల్ ఏంటండి మీకు? ఏంటోనండి, మీరు స్వీట్గా చెప్పేలోపు స్వీట్ మీద నాకు తెగ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. నాకు మాత్రం మీ వల్ల ఇరిటేషన్ పెరిగిపోతుంది. అయ్యో, అంత మాట అన్నారేంటండి? మరి ఒక్క మాటని పట్టుకొని ఇలా ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేస్తారేంటండి మీరు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారండి? ఈ తెలివితేటలే నా దగ్గర వాడొద్దు. మీరెలా అంటే అలాగే అండి. అయ్యో రామా, నా పేరు రిషి అండి. రిషి గారు, చెప్పండి బద్దు గారు. దయచేయండి. అవతల మా ఫ్యామిలీ అంతా షాపింగ్ లో ఉన్నారు, నేను వెళ్ళాలి. అయితే వెళ్ళండి. అంటే మీరు వెళ్ళరా? వీలు చూసుకొని వెళ్తానులేండి. లీవ్ పెట్టుకొని వచ్చాను కదండి, ఇంత దూరం వచ్చి ఏమీ కొనుక్కోకుండా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి? సరే సరే, మీరు వెళ్ళండి బద్దు గారు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. నేను ఒక్కనే అనాథ పక్షిలా కాసేపు మాల్ అంతా తిరిగి వెళ్ళిపోతాను. పద్దు, వస్తున్నాను విద్య. అయ్యో, వెళ్ళండి వెళ్ళండి, పిలుస్తున్నారు మిమ్మల్ని. వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్.